బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈరోజు వైశాఖ పౌర్ణిమ. అంటే మనకి అధిక మాసం కాబట్టి అధిక మాసంలో ఒక వైశాఖ పౌర్ణిమ వస్తుంది. మళ్ళీ వచ్చే నెల నిజ వైశాఖంలో మళ్ళీ ఇంకొక వైశాఖ పౌర్ణిమ వస్తుంది. అయితే మనకి వెస్టర్న్ లెక్క ప్రకారము, అంటే సౌరమానం ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 20 నుంచి మే 21 లోపల వచ్చేటువంటిది తారసి, వృషభ రాశి. ఈ వృషభ రాశిలో వచ్చేటువంటి పూర్ణిమ వైశాఖ పౌర్ణిమ కింద మనకి లెక్క. అంటే ఇప్పుడు మనకి తర్వాత వచ్చేటువంటి వైశాఖ పౌర్ణిమ మిథున రాశిలోకి వచ్చేస్తుంది. అందుకని బుద్ధుడి జన్మదినంగా మనం జరుపుకోవాల్సింది ఒక రకంగా ఇది. అయితే మనం నిజ వైశాఖంలో బుద్ధ జయంతి అని రాస్తాం. అంటే అధిక మాసంలో వచ్చేటువంటివి జయంతులు అవి కంటే నిజ వైశాఖంలో జరపడం ఆచారం కాబట్టి బుద్ధ జయంతి ఆ రోజున మనం రాసుకుని ఆ రోజు మనం చేసుకుంటాం. కానీ సౌరమానం ప్రకారం ఈరోజు వైశాఖ పౌర్ణమి కరెక్ట్ అవుతుంది. అంచేత అక్కడ అన్ని చోట్ల వాళ్ళు చేసుకునేటువంటి సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి ఈ రోజునే జరుగుతాయి. ఎందుకు మనం బుద్ధుడికి ఇంత ప్రాముఖ్యాన్ని ఇస్తాము అంటే, భూమికి సంబంధించినంత వరకు మనకి ప్రస్తుతము భూమి యొక్క మీద జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మార్పులు ఏవైతే ఉన్నాయో, భూమి యొక్క వికాసము పరిణామము ఏదైతే ఉందో దీనంతటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటిది బుద్ధుడు జగద్గురువుగా. అందువల్ల ఈ రోజున బుద్ధుడు ఈ రాబోయేటువంటి సంవత్సర కాలంలో భూమికి ఇవ్వవలసినటువంటి ప్రణాళిక ఏమిటి అనేటువంటిది ఆయన సిద్ధం చేసుకుని ఉంటాడు. దాన్ని తనకి ముఖ్యులైనటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో, పరమగురువులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ ఒకరోజు ఆయన భౌతికంగా దర్శనమిస్తాడు. ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున బుద్ధుడిని భౌతికంగా దర్శించుకోవడానికి, అంటే వాళ్ళు కూడా భౌతికంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. హిమాలయాల్లో వాళ్ళు సమావేశమవుతారు. కొద్ది క్షణాల పాటు బుద్ధుడు దర్శనమిస్తాడు చెప్తారు. అది చాలా అత్యుత్తమమైనటువంటి సాధన చేసినటువంటి వాళ్ళు, పరమ గురువుల యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు, గురువు యొక్క ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళకి అది లభిస్తుంది. అంటే మనం చేసేటువంటి సాధన ఎంత గొప్పది అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి అటువంటి అనుభవం ఏదైనా మనకు కనుక కలిగితే గురువుల యొక్క అనుగ్రహం ఉన్నట్టుగానే మనకి ఈ రోజు నుంచి వాళ్ళ లెక్క ప్రకారము మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆధ్యాత్మికమైనటువంటి పరిణామములు, దానికి తగ్గట్టుగా అనుగుణంగా రాజకీయమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాళ్ళకి ఒక ఇయర్ కింద లెక్క. అంటే వాళ్ళకి అకౌంటింగ్ ఇయర్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. అందువల్ల సాధారణంగా మాస్టర్ గారు కూడా చెప్పేది ఏంటంటే, అమావాస్య పూర్ణిమలు రెండూ కూడా మనకి పర్వదినాలు లెక్క. అంటే పూర్వకాలం నుంచి కూడా వేదానికి అనధ్యయన దినాలని చెప్పి చెప్తారు. వీటిని సంక్రమణ దినాలు ఒకటి, ఈ పూర్ణిమ ఒకటి, అమావాస్య ఒకటి. ఇటువంటి కాలంలో వాళ్ళు ఆ రోజు స్కూల్కి, గురుకులానికి, పాఠానికి సెలవు అనమాట. ఆ రోజు మనకి ఇప్పుడు ఆదివారం సెలవు కింద ఎలాగైతే ఉందో వాళ్ళకి పూర్ణిమ అమావాస్యలకి, తర్వాత సంక్రమణాలు వచ్చినప్పుడు ఇటువంటి కొన్ని దినాలు ఉంటాయి, పర్వదినాలు అంటారు వాటిని. అటువంటి వాటన్నిటికీ కూడా సెలవులు ప్రకటిస్తారు. అంటే ఆ రోజు వేదం అధ్యయనం చేయకూడదు. అంతకుముందు వాళ్ళు చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకోసారి వెళ్ళవేసుకోవడమే తప్పిస్తే కొత్తగా పాఠం ఏమీ చెప్పరు. అనాధ్యయన దినాలు, ఈ అనధ్యయన దినాల్లో ఈ పూర్ణిమకి, అమావాస్యకి ప్రత్యేకంగా దశ పూర్ణిమ యాగాలని చెప్పి, క్రతువులు అని చెప్పి ఉంటాయి. అమావాస్య పూర్ణిమకి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి యాగాలు అవి చేసుకుంటారు ఈ రోజున. అంటే నిత్యము చేసేటువంటివి కాక ఈ దశ పూర్ణిమ యాగములు అని చెప్పి అమావాస్య నడుపుకుని ఉన్నాడు. దీంట్లో అమావాస్య అనేటువంటిది అంతర్ముఖంగా ఉండడానికి, పూర్ణిమ అనేటువంటిది బహిర్ముఖంగా ఉండడానికి సంకేతం. అంటే అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు, అంటే చంద్రుడి యొక్క కిరణాలు మనకి లభించవు. అంటే మన మనస్సు, మన ఆత్మలో లీనమైపోతుంది. అంటే మనస్సు దాని యొక్క ఉనికిని కోల్పోయినట్టుగా లెక్క. అందుకని అమావాస్య అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి దీక్షలకి, సాధనకి చాలా మంచి రోజు.
ఆ కారణంగానే అమావాస్య నాడు పనులేం చేయొద్దు అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అంటే ప్రాంతీయంగా మనకి తమిళనాడుకి వెళ్తే అమావాస్య వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమావాస్య నాడు ఎవరికి వాళ్ళు కూర్చుని జపం తపం చేసుకోవాల్సినటువంటి దినం కాబట్టి ఆ